అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులకు కత్తి వెంకటస్వామి అన్నకు జయరాం గారికి నమస్తే. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కాకుండా గతము లోపల బిగ్ టీవీ యజమాని అయినటువంటి విజయకాంత్ మా కజిన్ అండి, మాకు దగ్గర బంధువు. అదే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అత్యంత సన్నిహితుని. నేను తను జెడ్పీటీస్ గా ఉన్నప్పటి నుంచి మొన్న గత ఎన్నికల ముందు వరకు కూడా నేను టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ గా ఉన్నాను అమెరికాలో. నాకు అత్యంత సన్నిహితులు వీళ్ళంతా, విజయకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు. సో ఆ పరిణామ క్రమం కూడా చెప్తా. అసలు బిగ్ టీవీ ఎందుకు వచ్చింది పిక్చర్ లోకి, బిగ్ టీవీ ఎవరు పెట్టిరు, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో అనేది కొంచెం కూలంకుషంగా చర్చించదనుకున్నా ఈ వేదిక ద్వారా. కొంచెం ప్లీజ్ అలౌ మీ టైం. ఇక్కడ బిగ్ టీవీ ఓనరు వెన్నం విజయకాంత్ రెడ్డి అండి. అతని సోదరుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి. వాళ్ళు మహబూబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన వాళ్ళు. విజయకాంత్ ఇక్కడ అమెరికాలో మెడికల్ షాప్ పెట్టుకొని తను వృత్తి విద్య మెడికల్ షాప్ లో ఓనర్ గా ఉండే. ఇక్కడ యాక్చువల్ గా నేనే విజయకాంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి సోదరుడు జగదీష్ రెడ్డి గారికి టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ యాక్టివ్ ఉండే అమెరికాలో. నేనే ఇంట్రొడ్యూస్ చేసింది. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ జగదీష్ రెడ్డి గారు, ఈ విజయకాంత్ రెడ్డి గారు ఒకే సిటీలో ఉండడం వల్ల, ఫిలడెల్ఫియా ఏరియాలో ఉండడం వల్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తదనంతరము ఆ కుటుంబానికి దగ్గరైన విజయకాంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు మెడికల్ షాప్ తన బిజినెస్ మొత్తం అమ్ముకున్నాడు, ఇండియాకు పోయాడు. బిగ్ టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి రెడ్డి గారు, అన్ని సార్లు ఆ సంస్థ పేరు మాత్రం కాకుండా ఒక సంస్థ అంటూ మాత్రం సంబంధించి ఒక సంస్థను స్టార్ట్ చేశారు. నేను వెళ్ళాను, ఏం జరుగుతుంది, ఎందుకంటే ఆయన యొక్క ఆర్థిక సామర్థ్యం నాకు తెలుసు. నా దగ్గర బంధువు, నా పక్క ఊరే, నాది కూడా మహబూబాద్ జిల్లానే. మా ఊర్లో మధ్య దూరం కూడా ఒక 15 కిలోమీటర్లు. అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబము, వేల కోట్ల ఆస్తిపరుడేం కాదు. సడన్ గా ఒక 50-60 కోట్లు పెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నేను ఇది అంతా ఏం జరుగుతుందంటే అంత తెలిసే జరుగుతుందన్నా, ఇది నేను కాన్షియస్ లో ఉండే చేస్తున్నా అని చెప్పాడు. సడన్ గా అది తర్వాత ఇక పరిణామ క్రమంలో పెద్ద ఛానల్ గా రూపాంతరం చెందింది. ఎందుకు జరిగింది ఏంది అంటే, ఆనాడు నేను అక్కడ అదే కోర్ గ్రూప్ లో ఉన్నా కాబట్టి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని, మధు యాస్కి గారిని, ఇటువంటి వాళ్ళ మీద కథనాలను, అంటే వ్యతిరేక కథనాలను ఈ ప్రచారం చేయడంలో ఒక ప్రత్యేక ఛానల్ అవసరమైంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్ష పరోక్ష సహకారంతో వచ్చినటువంటి ఛానల్ అది. ఇక వారిదే, ఆ రేవంత్ రెడ్డి గారిదే ఆ ఛానల్ అది. పేరుకు మాత్రమే ఆ ఓనర్ ఒక ఫేస్ కనపడుతుంది ఫ్రంట్. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్, ఇప్పుడు నేను చెప్పాలా అసలు ఆ ఛానల్ ఎవరిదంటే రేవంత్ రెడ్డి గారిది, అంతే. నాకు తెలుసు, అది నేనే ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఆనాడు ఆ విధంగా సక్సెస్ అయ్యిండ్రు. తను పిసిసి అధ్యక్షుల వారైనరు. తర్వాత ముఖ్యమంత్రి కావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. నేను పాలకుర్తి నియోజకవర్గంలో వెంకటస్వామి ప్రత్యక్ష సాక్షి. అక్కడ నేను ఒక ప్రధాన ఆస్పిరెంట్. అక్కడ పార్టీ అప్పుడు గతంలో పోటీ చేసిన రాఘవరెడ్డి గారిని చేయనని అక్కడ వెళ్ళిపోతే నన్ను రేవంత్ రెడ్డి గారు అక్కడ పనిచేసుకోమని చెప్పారు. ఇక్కడ చచ్చిన పార్టీని లేపిన. అంటే ఇప్పుడు ఆ లేపిన తర్వాత దాన్ని ఒక రకమైనటువంటి ఒక విదేశీ రాయనటువంటి ఒక ఝాన్సీ రెడ్డి వచ్చేసి కొన్ని పైసలు పెట్టి ఆ టికెట్ కొనుక్కున్నారు. దాంట్లో ప్రధాన భూమిక మన ఈ టీవీ ఛానల్ యజమాని పోషించిండు. ఇది తర్వాత ఏమైందంటే పరిణామ క్రమంలో ఇక్కడ 2 వర్గాలైనాయండి ఇప్పుడు తెలంగాణ లోపల, కాంగ్రెస్ లోపల. ఒకటి మల్లికార్జున ఖర్గే వర్గం ఒకటైంది, ఒకటి రేవంత్ రెడ్డి గారి వర్గం అయింది. మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు, వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేసి ఏఐసిసి లెవెల్లో రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాలో బలమైన నాయకుడిగా ముద్ర వేసుకొని తర్వాత ఎవాల్వ్ కావాలనేది. దీంట్లో బిగ్ టీవీ ఈ యొక్క టీవీ ఛానల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారికి ముఖ్య స్నేహితుడైనటువంటి కేసీ వేణుగోపాల్ గారిని సీఎం చేయాలనేటువంటి దాంతో కేరళ లోపల ఈ ఛానల్ ఇంకొక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ విశేషమైన కృషి చేసింది. ఆ తర్వాత స్లోగా రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి లెవెల్లో పెద్ద నాయకుడిగా చేయాలనేటువంటి దీనికి మల్లికార్జున్ ఖర్గే గారు ఈ యొక్క అసలు సిసలు నికార్సిన కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒక కూటమిగా తయారయ్యారు. దాని లోపల ఈ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చేసి మొన్న బండి భగీరథ విషయం లోపల రేవంత్ రెడ్డి గారు చూసి చూడనట్టు పోతుంటే ఒక రిపోర్టును విశేషంగా ఈ బీజేపీతో రేవంత్ రెడ్డి గారి సంబంధాలు బాగా బలపడుతున్నాయి, దీని మీద ఒక కూలంకషమైన రిపోర్టును ఈ యొక్క మహేష్ కుమార్ గారు ఏఐసిసికి అందించడం జరిగింది. ఇంకా అప్పుడు ఈ యొక్క మహేష్ కుమార్ గారిని అప్పుడు పిసిసి అధ్యక్షులు చేసింది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే అక్కడ మధు యాస్కి గారు ఏఐసిసిలో రాహుల్ గాంధీకి అత్యంత అంచడం, ఆయన అనగదొక్కాలంటే ఈయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రానటువంటి మహేష్ కుమార్ గారిని ఏకంగా పిసిసి అధ్యక్షులు చేసిన చెప్పినట్టు వింటాడు అనుకున్నారు. కానీ ఇతని మీద మిగతా నాయకుల ఒత్తిడి వల్ల ఇతను వైరిపక్షాన్ని వహించిండు. ఎప్పుడైతే వైరిపక్షాన్ని వహించిండో రేవంత్ రెడ్డి గారి ఆహం దెబ్బతిన్నది.
తన యొక్క మానస పుత్రిక అయినటువంటి ఆ టీవీ ఛానల్ లోపల వ్యతిరేక కథనాలు రావడం మొదలైంది. ఇది దీని ఎన్నుకున్నటువంటి చీకటి కోణం అండి. ఎందుకు సడన్ గా రేవంత్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక ఛానల్ లోపల ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఎందుకు వస్తున్నాయి ఈ వ్యతిరేక కథనాలు సడన్ గా ఎందుకు వస్తున్నాయి అంటే ఇది కారణం. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రతినిధి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్ని వీటిలలో అత్యంత వైఫల్యం చెందిందండి. ఇలా మొక్క వెతుకొని తిరిగిన పరిస్థితి. ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలి అంటే ఒక సంచలనమైన వార్త రావాలి. అప్పుడు ఏమైతే సమస్యలు మర్చిపోతారు. ఇవాళ 2 హత్యలు జరిగినాయండి. సూర్యాపేటలో ఒక బీఆర్ఎస్ నాయకుని 4 ముక్కలు చేసి గోనె సంచులు వేశారు. అది పెద్ద సంచలన వార్త. అది ఇలా మరుగున పడాలి. అదే విధంగా కోరి ఒక లాయర్ ను హైదరాబాద్ నడిబొడ్డున మొన్ననో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యను నడిబొడ్డును చంపారు. ఇవాళ ఒక లాయర్ ను చంపారు. ఈ విధంగా శాంతి భద్రతలు అనేది కంప్లీట్ గా సాక్షాత్తు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు 9 రోజులు అబ్స్కాండింగ్ లో ఉంటే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి మరల్చాలి. రైతులు ఇలా బోర్ని ఏడుస్తున్నారు. ఒడ్లు మొత్తం కళ్ళాన్ని నానిపోయి ఇలా మొత్తం విద్యా సంస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యా సంస్థ మూతపడే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకు పిఆర్సీలు లేవు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. సరాసరి నెలకు 10 నుంచి 13 వేల కోట్ల అప్పు తీసుకొస్తే నడవని పరిస్థితికి దిగదార్చిరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను. వీటన్నిటి దృష్టి మార్చాలంటే అంతర్గత వైఫల్యాలను పైకి తీసుకురావడం ఒకటి. రెండవది ఇలాంటి ప్రజా సమస్యల దృష్టి మరల్చడం కోసం ఇట్లాంటి సంచలనమైనటువంటి విషయానికి ఒక నాంది పలకడం. ఇంతే తప్ప దీంట్లో వేరే విషయం ఏం లేదండి. ఓకే తిరుపతి రెడ్డి గారు రైట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విందాం. అన్ని పార్టీల వెర్షన్ దాదాపుగా విన్నటువంటి నేపథ్యంలో కత్తి వెంకటస్వామి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. వెంకటస్వామి గారు నమస్తే. మొత్తం మన ప్యానెల్ ఉన్నటువంటి గెస్టులు అందరూ మాట్లాడింది విన్నారు. ఏంటి ఈ డిజాస్టర్ ప్రెసిడెంట్ అనేటటువంటి కథనాలు వస్తూ ఉండడం, వాటి వెనక ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కి ఏదో చెడింది అని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పిసిసి చీఫ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటటువంటి ప్రచారాలు జరుగుతూ ఉండడం, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చర్చ. నిజంగా అంత వ్యతిరేకత ఉందా పార్టీలో? ఇంటర్నల్ గా పిసిసి చీఫ్ కి అసంతృప్తి నెలకొందా? పిసిసి చీఫ్